పేరుకది చాలా పెద్ద ఆసుపత్రి, అంతకు మించిన చరిత్ర ఉంది. కానీ వర్తమానం మహాఘోరం. ఆన్ కాల్ మీద ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీలు అయిపోయాక మిగిలిన టైంలో మాత్రమే ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పుట్టిన బిడ్డకు గ్యారంటీ ఉండదు. పూర్తి అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్లు జరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో పేషెంట్ల అరుపులకు థియేటర్ దద్దరిల్లిపోతుంది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో దౌర్భాగ్యం ఇది. తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు మహిళలు. ప్రతిరోజు ఏదో ఒక వివాదం, ఇంకేదో గొడవ. ఇక్కడ నిపుణులు, సమర్థులైన డాక్టర్లకు కొదవలేదు. కానీ సేవాభావం లోపించడంతో సమస్యలు పెరుగుతున్నాయి. వచ్చేదంతా పేదోళ్లు, చేసేది ఉచిత వైద్యమే కదా, తీరిక ఉన్నప్పుడు చేద్దామనే ధోరణి ఇక్కడ డాక్టర్లలో బాగా పెరిగిపోయింది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వెళ్లి మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి అని సిబ్బంది కసురుకుంటున్నారట. మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్స్ ఎక్కువగా ప్రైవేట్ నర్సింగ్ హోంలలో ఆన్ కాల్ డ్యూటీకి ఎంగేజ్ అయి ఉంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నా పట్టించుకోకుండా ముందు అక్కడి వ్యవహారాలు చక్కబెట్టుకు వస్తారట. అందుకు తగ్గట్టుగానే కాన్పులు కష్టమై మరణించేవారు వారానికి ఒకరుంటున్నారు. ముందే డెలివరీ కోసం వచ్చినా సకాలంలో ఆపరేషన్ చేయకపోవటం వల్లే మరణాలు పెరుగుతున్నాయన్న వాదన ఉంది. తాజాగా యువరాణి అనే గర్భిణి చనిపోయింది. సోమవారం ఉదయమే హాస్పిటల్ కి వచ్చినా పట్టించుకోకుండా సాయంత్రం ఆపరేషన్ చేశారు. ఈలోపు పరిస్థితి విషమించింది. నాకు పెద్ద పెద్ద డాక్టర్లు అంతా వచ్చినారు, మాకు చెప్పల. వాళ్ళు పరిగెత్తాను ఇదే చెప్తున్నారు కానీ మాకు డ్యూటీలకి చెప్పలే. ఇప్పుడు కూడా చచ్చిపోయిందని చెప్పలే. మేము చూసినాక మేము అనుకుని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, డబ్బు కట్టేసి మీరు పీనింగ్ పెట్టండి. అప్పుడు వీళ్ళే చేసింది. మేమేమైనా పీనాం ఒకరన్నా? బాధ్యత ఎవరిది? మాకు ఇది పోస్ట్ మాసం మీరు చేస్తే మాత్రం మేము ఒప్పుకోం. మాకు బిడ్డ కావాలా, మాకు న్యాయం చేయాలా. మెటర్నిటీ హాస్పిటల్లో ఎనస్థీషియా డాక్టర్ ఉన్నప్పటికీ ఆయన సేవలు వినియోగించుకోరు. జనరల్ ఎనస్థీషియా ఇప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుంటారు. ఆ టైంలో బాధ భరించలేక అరిచే అరుపులు బయటకు కూడా వినిపిస్తుంటాయి. ఈ విషయాన్ని హాస్పిటల్లోని ఏ అధికారి సీరియస్ గా తీసుకోవటం లేదు. తిరుపతిలో ఉన్న ప్రసూతి ఆసుపత్రి పరిస్థితి రోజు రోజుకి కూడా దిగజారిపోతా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి సభ్య సమాజానికి తెలియని పరిస్థితికి వచ్చేసింది. నిండు గర్భిణీ స్త్రీలు అక్కడికి పోతున్నారు. చంటి బిడ్డలతో సంతోషంగా ఇంటికి చేరుకోవాలనే సంతృప్తే లేకుండా పోతా ఉంది. కానీ ఇక్కడున్న హాస్పిటల్లో ఉండే అధికారులు ఎందుకు ఆ విధంగా ముందుకు పోవడం లేదు? దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎందుకు మీరు టీటీడీకి సమర్పించలేకపోతున్నారు? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు నిండు గర్భిణీ స్త్రీల ప్రాణాలు గాలిలో కలిసిపోతాంటే కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పుట్టే పిల్లలకు సైతం కనీస భద్రత ఉండదు. 3 నెలల క్రితం రంగంపేటకి చెందిన ఓ యువతి ప్రసవించింది. 3 గంటల్లోనే బిడ్డ మాయమైంది. ప్రజా సంఘాల ఆందోళనతో 3 రోజుల తర్వాత బిడ్డను వెతికి తీసుకురాగలిగారు పోలీసులు. ఏం జరిగినా ఆసుపత్రి ఉన్నతాధికారుల సమాధానం ఒక్కటే, సిబ్బంది కొరత. ఉన్నంతలోనైనా సక్రమంగా పనిచేస్తే సమస్యలు తొలగిపోతాయి కదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.